ఒక్క స్టార్ హీరో సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికే కష్టపడతారు టాప్ రేంజ్ మ్యూజిక్ డైరెక్టర్లు. సినిమాకి హైప్ తెచ్చేది మ్యూజికే కాబట్టి చాలా కేర్ఫుల్ గా చేసి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తారు. అలాంటిది థమన్ కి ఒకటి కాదు 2 సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవుతున్నాయి. తను చేసిన 2 సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. మరి బాలయ్య వర్సెస్ మెగా మ్యూజిక్ ఎలా ఉండబోతోంది? తమన్ సౌత్ లో స్పెషల్లీ తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్. పెద్ద చిన్న అని తేడా లేకుండా వరుస పెట్టి డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నాడు. తమన్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో మోస్ట్ వైటింగ్ సినిమాలు బాలకృష్ణ, రామ్ చరణ్ తో చేస్తున్నవి. బాలయ్యతో డాకు మహారాజ్, చరణ్ తో గేమ్ చేంజర్ చేస్తున్నాడు. ఈ 2 సినిమాలు మామూలుగా రిలీజ్ అయితే ఓకే, కానీ ఒకే సీజన్ లో, అది కూడా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవ్వడంతో తన సినిమాలతో తానే పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది తమన్ కి. గేమ్ చేంజర్ జనవరి 10 రిలీజ్ అవుతుంటే డాకు మహారాజ్ జనవరి 12న థియేటర్లకు వస్తోంది. తమన్ ప్రస్తుతం ఈ 2 సినిమాలతో ఫుల్ ఎంగేజ్ అయ్యారు. నిజానికి ఈ 2 సినిమాలు తమన్ కి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్సే. ఒకటి స్టైలిష్ క్లాస్ మూవీ అయితే రెండోది మాస్ రగ్డ్ మూవీ. అయితే శంకర్ తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న తమన్ గేమ్ చేంజర్ తో ఆ కోరిక తీరిపోయిందని, అసలు ఫస్ట్ పాటలు షూట్ చేశాకే శంకర్ సీన్స్ షూటింగ్ చేశారని చెబుతున్నారు. అంతలా సినిమాలో ఉన్న పాటలు శంకర్ ని ఇంప్రెస్ చేశాయని, ఆడియన్స్ ని కూడా అదే రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాయని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు తమన్. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ లో ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు ఫ్యాన్స్ కి ఊపు తెప్పిస్తున్నాయి. త్వరలోనే మరో సాంగ్ రిలీజ్ చేయబోతున్నారని హింట్ ఇచ్చారు తమన్. గేమ్ చేంజర్ తో పాటు బాలకృష్ణతో చేసిన డాకు మహారాజ్ కూడా తమన్ కి క్రూషియల్ ప్రాజెక్టే. ఎందుకంటే అఖండతో వీరిద్దరి కాంబినేషన్ మీద విపరీతమైన హైప్ ఉంది. అంతేకాదు బాలయ్య తమన్ కాంబినేషన్ లో ఇది 5వ సినిమా. ఈ క్రేజీ కాంబినేషన్ లో రిలీజ్ అయిన ప్రతి సినిమా ఆడియన్స్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంటున్నారు. అందుకే ఈ సినిమా మీద విపరీతమైన హైప్ ఉంది. అందులోనూ డాకు మహారాజ్ మాస్ పీరియాడిక్ మూవీ కావడం, బాలయ్య ఎలివేషన్, యాక్షన్ సీన్స్ కి బాగా క్రేజ్ ఉండడంతో ఫ్యాన్స్ తమనిచ్చే మ్యూజిక్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అందుకే ఈ సినిమా కూడా అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వాల్సిందే. అంతేకాకుండా లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ మ్యూజిక్ తో ఆల్రెడీ ఇంప్రెస్ చేశారు తమన్. ఇలా గేమ్ చేంజర్, డాకు మహారాజ్ ఈ 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ఒకే టైంలో రిలీజ్ అవుతూ ఉండడంతో ఏ సినిమా ఎక్కువ ఆకట్టుకుంటుందో అన్న ఇంట్రెస్ట్ అటు ఆడియన్స్ తో పాటు తమన్ కూడా వెయిట్ చేస్తున్నారు.